హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన ప్లేన్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఒక ప్లేన్కి ఎప్పుడైనా నార్మల్ లైన్ ఆర్ పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తే అప్పుడు ఆ ప్లేన్ యొక్క డైరెక్షనల్ రేషియోస్ ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y + z + 5 0. ఇట్లా ఈ ప్లేన్కి నార్మల్ లైన్ ఆ పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తే అప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయంటే 2, 3, 1 అవుతాయి. ఆ లైన్కి డైరెక్షన్ రేషియోస్ 2, 3, 1. ఓకే. ఇప్పుడు చూడండి, ఇదే విధంగా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఓకే, ఈ ప్లేన్ కనుక్కోవాలి అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ జాయినింగ్ ది పాయింట్స్. 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తే లైన్ వస్తుంది. సో ఇక్కడ వీటిని A1, B1, C1 అనుకుంటాం, A2, B2, C2 అనమాట. సో కాబట్టి డైరెక్ట్ గా ఫార్ములా ఏంటంటే x - x1, y - y1, z - z1. నెక్స్ట్ ఇంకా డైరెక్షన్ రేషియోస్ కదా, A1, B1, C1, A2, B2, C2. సో ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫికేషన్ చేస్తాం, ని రిమూవ్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ ప్లేన్. కాబట్టి పర్పెండిక్యులర్ టు ది లైన్ జాయినింగ్ ది పాయింట్స్ అంటే A1, B1, C1, A2, B2, C2 అంటే డైరెక్షనల్ రేషియోస్ అని. ఓకే. సో ఫస్ట్ మనం ఇచ్చిన డేటాను రాద్దాం. గివెన్ పాయింట్ P of x1, y1, z1 is equal to ఏంటి 0, 0, మైనస్. అలానే డైరెక్షనల్ రేషియోస్ ఆల్సో గివెన్. డైరెక్షనల్ రేషియోస్ ఆర్ టు ది లైన్ ఆర్ కూడా అనొచ్చు. A1, B1, C1 is equal to ఏంటి ఫస్ట్ వన్. సో 1 - 2 - 2. నెక్స్ట్ A2, B2, C2 -3, 1, -2. ఇప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ని రాద్దాం. ఓకే. సో ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ passing through point P of x1, y1, z1 and perpendicular to the line perpendicular to A1, B1, C1 అండ్ అంటే వీటిని డైరెక్షన్ రేషియోస్ అని చెప్పచ్చు. A2, B2, C2 ఈస్. సో ఏంటి ఫార్ములా ఏమని చెప్పాను, mod x - x1, y - y1, z - z1. నెక్స్ట్ రెండవ రోలో A1, B1, C1. మూడవ రో A2, B2, C2 ఈజ్ ఈక్వల్ 0. మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేద్దాం. x - x1 అంటే 0, y - y1 అంటే 0, z - z1 ఆల్రెడీ -+4 అవుద్ది. A1, B1, C1 అంటే ఇవే అన్నమాట. 1 - 2 - 2. నెక్స్ట్ -3, 1, -2. సో ని రిమూవ్ చేద్దాం, మన ఆన్సర్ వస్తుంది. ఓకే. ఓకే నెక్స్ట్. సో ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ కదా, సరే ని రిమూవ్ చేసేటప్పుడు ఎక్స్ ఉన్న రో కాలం ఎలిమినేట్ చేయండి. ఇది ఉన్న రో కాలం ఎలిమినేట్ చేస్తే AD - BC -2 × -2 +4 అవుతుంది. 4 + 2
4 ప్లస్ 2 డైరెక్ట్గా రాస్తున్నాం. సో మైనస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 మైనస్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ రెండవ దానికి మైనస్ సింబల్ వై ఇంటూ వై ఉన్న రో కాలంని తీసేయండి, ఏడి మైనస్ బీసీ -1 ఇంటూ -2 ఆల్రెడీ మైనస్ మైనస్ ప్లస్ కానీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి -2 -6. ఇంకొకసారి చెప్తున్నా, ఈ వై ఉన్న రో కాలం తీసేయండి, ఏడి అంటే 1 ఇంటూ -2 మైనస్ బీసీ మైనస్ మైనస్ ప్లస్ కానీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది -6 ప్లస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు Z+1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీని అప్లై చేయండి, Z+4 ఇంటూ ఏడి ఈ రెండింటిని 1 ఇంటూ 1 1 మైనస్ బీసీ, బి అంటే ఎంత -2 మళ్ళీ సి అంటే -3 కాబట్టి మైనస్ మైనస్ ప్లస్. సో కానీ ఇక్కడ మైనస్ ఉంది 6 అవుతుంది కాబట్టి -6 అన్నమాట, దట్ ఈస్ 0. Z+1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేశాను అంతే. ఎక్స్ ఇంటూ ఇక్కడ 6 మైనస్ వై ఇంటూ -8 -6 -2 ప్లస్ Z+4 ఇంటూ 1 -6 -5 దట్ ఈస్ 0. ఎస్, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ 6x మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 8y. ఇక్కడ చూడండి -5తో ఈ జెడ్ని మల్టిప్లై చేయండి, ప్లస్ మైనస్ -5z అవుతుంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ మైనస్ అవుతుంది, 5 ఇంటూ 4 20 అనమాట, ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ప్లేన్. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్లేన్ని కరెక్టో కాదో ఎలా చెక్ చేయొచ్చు అంటే చూడండి, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ప్లేన్ కదా. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్ని చెక్ చేద్దాం. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ని కనుక్కోవాలి. ఓకే, కనుక్కున్నాం. సో దిస్ ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్, ఈ పాయింట్ గుండా వెళ్తుందంట, అంటే ఆ పాయింట్ గుండా వెళ్తుందంటే ఆ పాయింట్ ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసింది, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి, అంటే 0 రావాలి. చెక్ చేస్తున్నా చూడండి, 6 ఇంటూ ఎక్స్ ప్లస్లో ఎంత 0 ప్లస్ 8 ఇంటూ వై ప్లస్లో 0 -5 ఇంటూ జెడ్ ప్లస్లో -4 చేయండి, ఆల్రెడీ -20 ఉంది, ఇక్కడ మొత్తం ఇదంతా 0 అయిపోద్ది, మైనస్ మైనస్ ప్లస్ 5 4 20 -20 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, మనం చేసింది కరెక్ట్. ఓకే, సో ఎట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.